नई दिल्ली में मुनक़िदा वुमेन्स वर्ल्ड बॉक्सिंग चैंपियनशिप में गोल्ड मेडल हासिल करने वाली निखत जरीन की कौमी दारुल हुकूमत नई दिल्ली से रियासती दारुल हुकूमत हैदराबाद वापसी पर शमशाबाद एयरपोर्ट पर उनका शानदार इस्तकबाल किया गया। खुली जीप में वजीर स्पोर्ट्स श्रीनिवास गौड़ और दीगर के साथ उनको ले जाया गया। वजीर मौसूफ ने उनको तहनीयत और मुबारकबाद पेश की। इस मौके पर श्रीनिवास गौड़ ने मीडिया से बात करते हुए कहा कि तेलंगाना की दुख्त ने वजीर आला KCR के ताउन से आलमी सतह पर शिनाख्त बनाई है और दुनिया भर में हिंदुस्तान का नाम ऊंचा किया। तेलंगाना को रियासत का दर्जा मिलने के बाद खिलाड़ियों की हौसला अफजाई की जा रही है। वजीर आला खेल की बेहतर पॉलिसी तैयार कर रहे हैं और एकेडमी का क़याम अमल में लाया जा रहा है। ఎంతో మందిని బాక్సర్స్ తయారు చేసే శక్తి ఆమెకు ఉంది కనుక ఆమెను అన్ని రకాలుగా మేము ఆదుకుంటాం, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం। గతంలో కూడా నిజామాబాద్లో అప్పుడు ఎంపీగా కవితమ్మ గారు ఉన్నప్పుడు కూడా ఆమెను ప్రోత్సహించి నువ్వు ముందుకెళ్ళు నిన్నా అని చెప్పి చెప్పడం జరిగింది। తర్వాత KTR గారు, తర్వాత KCR గారు, మా స్పోర్ట్స్ స్టాఫ్ డిపార్ట్మెంట్ అన్ని కూడా ఈరోజు ఆమెకు అండగా నిలబడ్డది। ఈరోజు మా చైర్మన్ గారు, అదేవిధంగా ఒలింపిక్ అసోసియేషన్, బాక్సర్స్ అసోసియేషన్, తెలంగాణ ఉంటే ప్రతి బిడ్డ కూడా, ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని కష్టపడితే ఏదైనా సాధించగలుగుతాం, కష్టపడితే ఈ రాష్ట్రానికి, దేశానికి, తల్లిదండ్రులకు ఎంతో గొప్ప పేరు తీయగలుగుతామని ఆదర్శంగా నిలిచినందుకు ఆమెకు మనస్ఫూర్తిగా మా ప్రభుత్వం తరఫున ఈరోజు స్వాగతం పలుకుతూ త్వరలోనే ముఖ్యమంత్రి గారు కూడా కలిసి ఇంకా బాక్సింగ్ సంబంధించినటువంటి ఏమేమి చేయాలి